హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బ్రహ్మముడి సీరియల్లో ఒక పోస్ట్ పెట్టారు ఈరోజు. ఆ పోస్ట్ గురించి మాట్లాడదాం. అలాగే మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. 100% మీరు సాధించేశారు. ఎందుకంటే మీ ఓట్లు, మీ లైక్లు, మీ డిస్లైక్లు, అలాగే ప్రోమో కింద వచ్చిన వ్యూస్, వాటిని అన్నింటిని కన్సిడర్ చేసుకొని ఖచ్చితంగా టీం అయితే 100% మారిపోయింది. ఆ టీం ఎలా మారింది ఏమనేది కూడా మీకు చిన్నగా చెప్తాను. చిన్నది అంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేసి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటివి బోలెడన్ని ఉన్నాయి నా మైండ్లో, మీకు అన్నీ వస్తూనే ఉంటాయి. అసలు కళావతి గారు పోస్ట్ పెట్టారు కదా, ఏం పోస్ట్ పెట్టారు? లేట్ నైట్ అయినా షూటింగ్ జరుగుతుంది అనేసి పెట్టారు. లేట్ నైట్ అయినా షూటింగ్ జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది? మన రాజు కళావతి గారు ఇద్దరు ఉన్నారు అక్కడ. అది ఏమి ఎక్కడ అనేసి నేను మీకు వీడియో చూస్తానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం ఏం సాధించామంటే మన కామెంట్స్, మన లైక్లు, మన డిస్లైక్లు, అలాగే నా వీడియోస్లో నుంచి వచ్చేటివి అన్నిటినీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు కంప్లీట్గా స్టోరీని అయితే మార్చేశారు. ఇది 100% రైట్. మీకు సండే అనాలిసిస్ రేపట్లో మంచి ఎపిసోడ్ వస్తుంది. అది ఎలా కలుస్తారు ఏమనేసి మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఏం చెప్తానంటే మీకు చూడండి, ఎందుకు పోస్ట్ పెట్టారు? ఇన్ని రోజులు పోస్ట్ పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పోస్ట్ పెట్టారు అనుకుంటా ఉంటారు. సీరియల్ డౌన్ అయిపోతూ ఉంది. డౌన్ అయిపోతూ ఉన్నప్పుడు లేపాలంటే ఏం చేయాలి అంటే, షూటింగ్ జరుగుతూ ఉందంటే మనకి ఒక హైప్ వస్తుంది. అబ్బా కళావతి రాజు కలుస్తూ ఉంటారు అనేసి ఒక హైప్ వస్తుంది. ఎలా కలిసినారు అనేసి మనకు ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఆ క్యూరియాసిటీ కోసమే వాళ్ళు అక్కడ పోస్ట్ పెట్టారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. సీరియల్ అనేది 5 రోజుల నుంచి 6 రోజులు మాత్రమే షెడ్యూల్ జరుగుతుంది. 12 ఎపిసోడ్లకు సంబంధించి 12 ఎపిసోడ్లకు సంబంధించి 5 రోజుల నుంచి 6 రోజులు మాత్రమే షెడ్యూల్ జరుగుతుంది. లేకపోతే 3 రోజుల నుంచి 5 రోజుల మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఒకే ఇంట్లో జరుగుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సీరియల్ మనం చూసిన ఎక్స్పోనే ఈ వారం అంతా అయిపోయింది. ఎక్స్పో ఎన్ని సేపు చూసింటారు? మహా అయితే ఒక 4 hours తీసింటారు. మనకి ఎన్ని ఎపిసోడ్లు వచ్చింది ఎక్స్పోది? 3 ఎపిసోడ్లు వచ్చింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సీరియల్ స్టోరీ కూడా అప్పటికప్పటికే రాస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు సీరియల్ని ఎలా మారుస్తారు ఏమనేసి. సీరియల్ వాళ్ళు ఎలా కావాలంటే ఇప్పుడు కంటెంట్ ఆడియన్స్ని బట్టి సీరియల్ ముందుకు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఛానల్ వాళ్ళు కూడా చెప్తారు, మీ సీరియల్ డౌన్ అవుతుంది, ఈ విధంగా వ్యూస్ రావట్లేదు, అలాగే కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, మీరేం సర్చ్ చేసుకుంటారా లేకపోతే టైం చేంజ్ చేయమంటారా అనేసి వాళ్ళకి వార్నింగ్లు ఇస్తారు. 2-3 వార్నింగ్లు ఇస్తారు. వార్నింగ్లు ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళంతా కూర్చొని డిస్కషన్ చేసుకొని మనం ఏం చేయాలి, సీరియల్ని ఎలా హైప్ తీసుకురావాలనేసి వాళ్ళు మాట్లాడుకొని ఇవంతా చేస్తారు. మీకు ఒక కంప్లీట్ వీడియో అయితే నేను చేస్తాను, టైం చూసుకొని సీరియల్ని ఎలా తీస్తారు, స్క్రిప్ట్ ఎలా రాస్తారు ఏమనేసి. ఇప్పుడైతే బ్రహ్మముడి ఫ్యాన్స్కి అయితే మీరు సాధించారు. మీకు అందరు కంగ్రాచులేషన్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో మరిన్ని వస్తూ ఉంటాయి. ఇలాగ డిఫరెంట్గా ఉండేటివి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. లవ్ యూ. బై బై ఆల్. ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది, రేపు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్వప్న గారిని మార్చారు అనేసి కామెంట్స్ వస్తున్నాయి. ఆ స్వప్న గారిని మార్చింది కూడా రేపు చెప్తాను. ఎందుకంటే అది సీరియల్ రిలేటెడ్గా మనకి ఇంకొక వారం 10 రోజులు పోయిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఏం క్యారెక్టర్ వస్తుంది ఏమనేసి. అలాగే మీకు ఏం డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కావాలంటే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఏం జరిగింది అక్కడ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై బై ఆల్.